హల్లెలూయా. నీతి తప్పకూడదు. ఆ నీతిమంతులకు వచ్చేటువంటి గొప్ప ప్రతిఫలం ఏమిటి? ఒకసారి మీరు ఆలోచించండి. నోవాకు, ఈ తరములోను నీతిమంతుడు అయి ఉండుట నేను చూశాను, అందుకే నా ఇంటికి రక్షణ వచ్చింది. మీకు అర్థమవుతుందా? నీ నీతిని బట్టి నీ నివాస స్థలము వర్ధిల్లును అన్నాడు. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. చప్పట్లు కొట్టగలరా? యోసేపు లక్షల మందికి భోజనం పెట్టడానికి కారణం ఏమిటంటే అతను దేనికి దాసుడయ్యాడు? అమ్మ, మీకు అందరికీ నేను మనవి చేసింది ఏమిటంటే, నీతిమంతులు ఇడవబడుట కానీ వారి పిల్లల భిక్షమెత్తుట నేను చూడలేదంటాడు. ఇప్పుడు మనం దేని కొరకు బ్రతకాలి? దేనికి దాసులం అవ్వాలి? నీతికా పాపానికా? హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. ఇలాంటి విషయం